సో ఈ మధ్యకాలంలో ఎస్బీఐ, మీరు ఎస్బీఐని బ్యాక్గ్రౌండ్ నుంచి ఇచ్చారు కాబట్టి జనరల్గా ఎస్బీఐ ఏదో ఒక ఫైనాన్షియల్ ఎస్టిమేషన్ వేస్తుంది అనేది ఒక రిపోర్ట్ వచ్చింది. అది అమరావతి మీద ఒక రిపోర్ట్ తయారు చేసింది. 2029 నాటికి సుమారుగా 25 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి రాబడి కనిపిస్తుంది. అంటే రాబడి కానీ అసెట్స్ కానీ అనేది ఒక అంచనా. ఆస్తుల విలువ అంటే ఇప్పుడు అది అమరావతి ఇందాక మనం అనుకున్నాం కదా, అది టోటల్గా 54,000 ఎకరాలు. అది మామూలుగా అంటే ప్రభుత్వ భూమితో కలుపుకుంటే కనుక. సో అది రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా తీసేసినా కానీ 30,000 ఎకరాలు ఎక్కడికి పోకుండా ఉంటుంది. అందులోనే వాళ్ళకి 30,000 ఎకరాలకి మీరు వాల్యుయేషన్ చేస్తే వాళ్ళ హైదరాబాద్లో ఇవాళ 100 కోట్లకు పోయిన భూములు ఉన్నాయి. సరే, అక్కడ 30-40 కోట్లకే పోయిన ఇవన్నా కానీ భూమి విలువ, ఆ భూమి విలువ కొన్ని లక్షల కోట్లకి చేరుతుంది. 30,000 ఎకరాలు ఇంటూ 4 అంటే దాదాపు 12 లక్షల కోట్లు ఓన్లీ భూమి విలువ వస్తుంది. మరి దాని మీద నిర్మాణాలు కూడా వస్తాయి కదా, దాని మీద నిర్మాణాలు వస్తాయి, మళ్ళీ ఇంటీరియర్ ప్రొడక్ట్స్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత టోటల్ ఎకనామిక్ ఎక్స్పాన్షన్ కంప్లీట్ అయితే కనుక అది ఖచ్చితంగా 30 లక్షల కోట్ల పైన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా. అది 2029కి అన్నది ఎంతవరకు అన్నది నేను అది చెప్పలేను. కాకపోతే ఎందుకంటే ఒకవేళ మధ్యలో ఆటంకం కలక్కోకుండా ఉంటే 2029కి 100 లక్షల కోట్ల విలువ వచ్చేది అయి ఉంటుంది. బట్ ఇప్పుడు అది వచ్చింది కాబట్టి మేబీ ఆ టైం ఇంకొక 2-3 ఏళ్ళు ఎక్స్టెండ్ అవ్వచ్చు. బట్ అది సాధ్యం, ఎందుకంటే అది విలువ అన్నది టైంని బట్టి పెరుగుతూ ఉంటుంది. ప్లస్ యాక్టివిటీని, అంటే రియల్ ఎస్టేట్ వాల్యూ అన్నది యాక్టివిటీ స్పెసిఫిక్ అండ్ అగైన్ ఏరియా స్పెసిఫిక్, రెండు ఉంటాయి. సో రెండు ఉంటాయి కాబట్టి ఒక ఎకనామిక్ యాక్టివిటీ కాన్సన్ట్రేట్ అయిన ఏరియాలో ఎప్పుడు కూడా దాని వాల్యూ పెరుగుతుంది. అట్లాగే పబ్లిక్ కూడా ఇన్వెస్ట్ చేస్తారు. జనరల్గా సార్ ఎస్బీఐ లాంటి ఒక బ్యాంకింగ్ సెక్టర్లో హైయెస్ట్ ఇది కదా బాడీ. సో అది ఇలాంటి చేస్తూ ఉంటారా జనరల్గా? రాజధాని చేస్తూ ఉంటారు. ఎకనామిక్ సర్వే అన్నది ఎకనామిక్ ఇవాల్యుయేషన్ అన్నది వాళ్ళు ఎప్పుడు చేస్తూ ఉంటారు. మామూలుగా అన్ని బ్యాంకులు చేస్తాయి నార్మల్గా, బట్ ఎస్బీఐ ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు దాని మీద. సో దాని మీద చేస్తున్నట్టు వాళ్ళు కొంచెం ఇంపార్షియల్గా కూడా ఉంటారు ఆ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు కూడాను, రిపోర్ట్ రాసేటప్పుడు కూడా. సో దానికి క్రెడిబిలిటీ ఉంది కొంచెం. సో ద బెస్ట్ సిటీ అవుతుంది, వరల్డ్లోనే బెస్ట్ సిటీ అనేది కూడా మెన్షన్ చేశారు ఒక మ్యాగజైన్లో, ఇంటర్నేషనల్ మ్యాగజైన్లో కూడా. గ్రీన్ ఫీల్డ్ సిటీ అనేది ఏదో చెప్తున్నారు. ఏంటి సార్ అది గ్రీన్ ఫీల్డ్ సిటీ అనేది? అంటే పొల్యూషన్ లేకుండానా, లేకపోతే ఏంటది, దాని మీనింగ్ ఏంటి అసలు? అంటే ఎక్కడైనా కానీ మనం ఇప్పుడు మామూలుగా హైదరాబాద్ భాగ్యనగర్ గురించి మాట్లాడుకున్నా, మనం ఓల్డ్ సిటీకి న్యూ సిటీకి చాలా తేడా ఉంటుంది. అంటే ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ సిటీ ఏదైతే అంటున్నారో మామూలుగా అంటే పర్యావరణానికి దాన్ని రక్షిస్తూ నిర్మాణాల్లో ఏవైతే జరుగుతాయో దాన్ని గ్రీన్ ఫీల్డ్ సిటీ అంటాం. సో ఇప్పుడు ఎప్పుడంటే కొత్తగా జరిగేటటువంటి దాంట్లో ఇప్పుడు అన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఇది గ్రీన్ కన్స్ట్రక్షన్కి ఎక్కువ ప్రోత్సాహకాలు ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చే కొత్త నిర్మాణాలన్నీ కూడా ఆ విధంగా ఉండేట్టు చేస్తే కనుక దట్ విల్ బికమ్ ఏ గ్రీన్ ఫీల్డ్ సిటీ, అందులో డౌట్ లేదు. కాకపోతే అది ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్లో కూడా అది ఉంటుంది. అంటే ఇంతకుముందు మనం చూసాము ఇక్కడ ఇంకుడు గుంతల్ని ఇది చేశారు. అట్లాగే పర్యావరణం అక్కడ ఇది కాబట్టి ఛాలెంజ్ కాబట్టి అక్కడ చెట్లు నాటడాన్ని, లేఅవుట్లో చెట్లు నాటడాన్ని, అలాగే ముందే ప్రతి గృహంలో కూడా ఇన్ని చెట్లు ఉండాలి, ఇట్లా ఒక పాలసీ గవర్నమెంట్ కనుక ఒక పాలసీని చేసినట్టయితే, దాన్ని ఎన్ఫోర్స్ చేసినట్టయితే ఖచ్చితంగా అది మంచి గ్రీన్ సిటీ కింద డెవలప్ అవుతుంది. దానికి ఏంటంటే మనం మాట్లాడుకుంటే అది ఒక వెనిస్ టైప్ ఆఫ్ క్యాపిటల్ కింద రూపాంతరం చెందినటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వెనిస్ నగరం ఉంది మామూలుగా, అది రివర్ బ్యాంక్లో మామూలుగా. ఆ పాయింట్ కూడా మెన్షన్ చేశారు ఆ రిపోర్ట్లో. ఇది కూడా కృష్ణానది ఒడ్డున అది ఉంది. సో దానికి సారూప్యత ఉంది, అంటే వెనిస్ నగరానికి దీనికి సారూప్యత ఉంది. సో దీన్ని ఆ విధంగా రివర్ అంటే ఒకవైపున వాటర్ ఉంటుంది, అట్లాగే మిగతా ఫారెస్ట్ని కనుక డెవలప్ చేసినట్టయితే ఈ యొక్క సిటీ ఏదైతే ఉందో అది డెఫినెట్గా మంచి ఇది వస్తుంది. నెక్స్ట్ అది ఒక టూరిస్ట్ ప్లేస్ కింద కూడా రావచ్చు ఫ్యూచర్లోను. ఎందుకంటే అమరావతి ప్రాచీన బౌద్ధ ఆలయం. సో దానికి ఉన్నటువంటి బుద్ధిస్ట్ టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బాగా ఇష్టపడేది, చాలామంది వస్తూ ఉంటారు ఇప్పుడు కూడా. అక్కడ జరుగుతాయి అమరావతిలో దలైలామాది అదేదో ఫంక్షన్ చక్ర ఏదో సంథింగ్ ఏదో పేరుంది,
దానికి వస్తారు. దానికోసమే కాలచక్రం. అది ఇంకా వాళ్ళు ఎక్కువ మంది వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. తద్వారాగా టూరిజం కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో దానికి అన్ని అంత పొటెన్షియల్ ఉంది. కానీ రాజధాని విషయంలో సార్ వీళ్ళు అనేది ఏంటంటే అసలు ప్రభుత్వాలు రాజధాని కట్టేది ఏంటి, సిటీలను కట్టేది ఏంటి, అసలు వాస్తవంగా ఫైనాన్షియల్ గ్రోత్ అంటే కనుక గ్రామీణ ప్రాంతాల్లో ఫైనాన్షియల్ గ్రోత్ కనపడాలి, కానీ సిటీలను కట్టేది ఏంది అనేది కొంతమంది అంటూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ఎకనామిక్ ఎక్స్పాన్షన్ అనేది గ్రామాల్లో ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? గ్రామాల్లో ఆదాయం మామూలుగా వ్యవసాయ ఆధారితంగా గ్రామాల నుంచి రావాలి. సో గ్రామాలు ఆర్థికంగా ఏ విధంగా పరిపుష్టం అవుతాయి? మీకు పక్కన ఉన్నటువంటి అంటే ఇప్పుడు నగరీకరణలో అందరూ కూడా చాలామంది నగరాలకు వెళ్ళిపోతున్నారు. దేనికి వెళ్తున్నారు? ఎంప్లాయ్మెంట్ కోసం కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ కోసం కానీ, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కోసం కానీ, లేకపోతే వైద్య సదుపాయాల కోసం కానీ, ఇట్లా గ్రామాలకి నుంచి వలసలు వెళ్తున్నారు ఎక్కువ మంది. అర్బన్ మేము కూడా గ్రామాల నుంచి వచ్చాము. సో ఎందుకు వచ్చామంటే ఆపర్చునిటీస్ కోసం, అవకాశాల కోసం. సో అవకాశాలు నగరాల్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి వచ్చారు. సో ఆ విధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే కనుక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అక్కడ వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అదొకటి. రెండోది, ఇప్పుడు ఎకనామిక్ ఎక్స్పాన్షన్, అర్బన్ ఎకనామిక్ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో, అంటే సపోజ్ ఇప్పుడు హైదరాబాద్లో ఉంది, మామూలుగా భూముల విలువ పెరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 1 ఎకరం భూమి అమ్ముకుంటాడు ఎవరైనా, వెళ్ళి ఇంకో 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ కొనుక్కుంటారు. సో ఇలా ఎప్పుడైతే వెళ్ళి అక్కడ కొనటం మొదలుపెట్టారు, మళ్ళీ అక్కడ భూముల విలువ పెరుగుతాయి, మళ్ళీ అక్కడ వాళ్ళు ఇంకో చోటకి వెళ్ళి కొనుక్కునే అవకాశం. సో ఎకనామిక్ ఎక్స్పాన్షన్లో ఇదంతా భాగం. ఎకనామిక్ ఎక్స్పాన్షన్. నెక్స్ట్ ఏంటంటే ఐఎమ్ సారీ టు సే, ఒకటి ఏంటంటే ఇక్కడ మనం వాస్తవంగా మాట్లాడుకోకూడదు, అంటే బ్యూరోక్రాట్స్ కానీ కరప్ట్ పొలిటీషియన్స్ కానీ వాళ్ళ మనీని ఈ అర్బన్ పెరిఫెరల్స్లోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. అర్బన్ పెరిఫెరల్స్లోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఒక రోడ్ వేసి దాని విలువ పెంచి అమ్ముకోవడం ఇట్లా చేస్తారు. సో దానివల్ల పబ్లిక్ మనీతో. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్స్ని మళ్ళీ అక్కడ ఆ గ్రామాల్లో ఇది చేయడం జరుగుతుంది, ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ భూముల విలువ పెంచి మళ్ళీ వాళ్ళకి కొనడం జరుగుతుంది. సో ఎకనామిక్ ఎక్స్పాన్షన్ ఇదంతా భాగం. ఎందుకంటే ఎక్కడో ఒక చోట మనీ క్రియేట్ అవ్వకపోతే ఆ మనీ సప్లై మిగతా చోట్లకి రావాలి కదా. ఎక్కడా క్రియేట్ అవ్వదు. గ్రామాల్లో మామూలుగా ఇప్పుడు యాజిటీస్గా అయితే గ్రామాల్లో క్రియేట్ అవ్వట్లేదు కాబట్టి అవి అలాగే ఉండాలంటే కష్టం. సో అవి అలా ఉండాలి. ఇప్పుడు ఐటీ సెక్టర్ వలన వచ్చినటువంటి అవకాశం ఏంటి? ప్రతి గ్రామం నుంచి చాలామంది ఎడ్యుకేటెడ్, అవేర్నెస్ ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లల్ని అమెరికాకో ఇంకో చోటుకో వెస్ట్రన్ కంట్రీస్కో పంపించారు. వాళ్ళు అక్కడ మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు, వాళ్ళు మంచి ఆదాయం కలిగి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మా భూమి అన్నది ఒక ప్రైడ్, ఒక గౌరవం. నాకు భూమి ఉంది అని చెప్పుకోవడం ఒక ప్రైడ్, ఎస్పెషల్లీ గ్రామాల్లో. అది గ్రామాల్లో. సో ఓకే, మా ఫాదర్కి ఒక 10 ఎకరాలు ఉన్న రైతు కింద ఉండాలి అని అనుకుని అక్కడ అతను సంపాదించిన తొలి సంవత్సరాలు సంపాదించినంత కూడా ఇక్కడ పంపించారు. పంపించి వాళ్ళ భూములు కొన్నారు, దాని విలువ పెంచుకున్నారు. యాక్చువల్ విలువ కన్నా వాళ్ళ అంటే మన కారికట్టు అంటారు, అంటే పక్కన ఉన్న భూములు, ఆ భూముల్ని వాళ్ళు ఎక్కువ రేటు పెట్టుకొని ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. దానివల్ల ఏంటి? భూములు విలువ పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి? ఎక్కడి నుంచో డబ్బులు వాళ్ళు సంపాదించి పంపించారు కాబట్టి ఇక్కడ విలువ పెంచుకున్నారు. సో ఎక్కడో దిక్కున మనీ క్రియేట్ అవ్వాలి, దాని సప్లై రావాలి. అంటే ఆరిజిన్స్ గ్రామాల్లో ఉండాలి, సంపాదించేవాడు ఎక్కడైనా ఉండొచ్చు. సో ఆ సంపాదన బ్యాక్ రావాలి. ఆ బ్యాక్ వచ్చేటటువంటి మార్గాల మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే ఇక్కడ ఏంటంటే రీజనల్ ఈక్విటీ అంటాం, సోషల్ ఈక్విటీ, రీజనల్ ఈక్విటీ. సో ప్రతి సెగ్మెంట్కి ఆర్థికంగా మనీ సరఫరా జరగాలి. అలాగే ప్రతి ఒక్క రీజన్ కూడా వాళ్ళు జరగాలి. అంటే ఇక్కడ ఏంటంటే మనం ప్రొడక్షన్ సెంటర్స్, కన్జంప్షన్ సెంటర్స్ అని గుర్తించాలి. సో ఏదైతే కన్జంప్షన్ సెంటర్స్కి దగ్గరగా అక్కడ ప్రొడక్షన్ సెంటర్ ఉంటుందో అక్కడ ఎక్కువ రిఫైనరీస్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ అట్లాంటివి పెడితే దానివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఎందుకంటే అక్కడి నుంచి లాజిస్టిక్ సపోర్ట్ తోటి తొందరగా కన్జంప్షన్ సెంటర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మార్కెట్ ఎక్కడ ఉందో అక్కడ ప్రొడక్షన్ కూడా ఉండాలి. కానీ అది ఎప్పుడు వైబుల్ అవుతుంది? అక్కడ ప్రొడక్షన్ స్కేల్ ఎలవ్ చేయాలా, నెక్స్ట్ లాజిస్టిక్స్ ఎలవ్ చేయాలా. అదే వేరే చోట నుంచి వచ్చేదాన్ని వాల్యూ ఇంకా తక్కువ ఉండి లాజిస్టిక్స్ ఎలవ్ చేయట్లేదు అనుకోండి, మనం అక్కడ ప్రొడక్షన్ సెంటర్ని ఎంకరేజ్ చేయలేము. సో మార్కెట్ ఉండాలా,
మార్కెట్కి అనుగుణంగా ప్రొడక్షన్ సెంటర్స్ డెవలప్ చేయడానికి లాజిస్టిక్స్ అనుకూలించాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్ అది లాజిస్టిక్స్. అంటే అదంతా కూడా తీర ప్రాంతం ఎక్కువగా ఉండేటువంటి తీర ప్రాంతం ఉంది. నెక్స్ట్ ఆల్రెడీ మీకు చెన్నై నుంచి పలాస వరకు రోడ్ ఆల్రెడీ నిర్మాణం ఉంది. ఓన్లీ థింగ్ ఎక్స్పాన్షన్ ఒకటే చేయాలి. సో పోర్ట్లు ఆల్రెడీ ఉన్నాయి, అక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్ ఆల్రెడీ తిరుపతి ఉంది, విజయవాడ ఉంది, విశాఖపట్నం ఉంది, రాజమండ్రి ఉంది, భోగాపురం కూడా రెడీ అవుతుంది. భోగాపురం ఇప్పుడు రెడీ అవుతుంది. సో ఇన్ని ఎయిర్పోర్ట్లు, ఇన్ని పోర్టులు ఉన్నటువంటి డెఫినెట్గా అది వనరుల రూపంలో చూస్తే కనుక మనం ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నటువంటిది. సో ఒకటి దానికి దీనికి తేడా ఏంటంటే ఆర్గనైజ్డ్ రెవెన్యూ సెంటర్ లేదు. హైదరాబాద్కు ఆర్గనైజ్డ్ రెవెన్యూ సెంటర్ ఐటీ మూలంగా వచ్చింది. సో ఫార్మల్ ఇన్కమ్ ఇక్కడ ఉంది, ఇన్ఫార్మల్ గా అక్కడ ఉంది. సో దాన్ని ఫార్మల్ చేసుకోవాలి, ఫార్మల్ చేయాలి. ఫార్మల్ ఎకానమీ చేయాలి అంటే కనుక అక్కడ ఏంటంటే గ్రోత్ ఇంజిన్ స్టార్ట్ అవ్వాలి. అట్లాగే అంటే ఒక అర్బన్ సెంటర్ వచ్చింది అని అనుకోండి, అప్పుడు ఈ ఫార్మల్ ఎకానమీలో ఖర్చు పెట్టే వాళ్ళు అక్కడికి వెళ్తారు. సో అక్కడ ఎంటర్ప్రెన్యూర్షిప్ మళ్ళీ డెవలప్ అవుతుంది.